హలో అండి. ఇప్పుడు మనం ఇంఫాల్ చేరుకున్నామండి. రోడ్ అంతా చాలా కష్టంగా ఉంది. నాగాలాండ్ నుంచి మణిపూర్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంతమంది ఈ లోకల్ తెగలు బళ్ళాపి ప్రతి బ్యాగు చెక్ చేశారు, మనుషులు చెక్ చేశారు. కానీ వాళ్ళకి 50 మీటర్ల దూరంలోనే ఒక పక్క పోలీసు వాళ్ళు, ఒక పక్క పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. లాస్ట్లో చెకింగ్ అయిన తర్వాత నేను అడిగాను, మీరు ఎందుకు చెకింగ్ చేస్తున్నారు, అసలు ఏంటి విషయం ఏంటి, బ్యాగులు మా ప్రతి వస్తువు చూస్తున్నారు, ఏదైనా కారణం ఉందా అని అడిగాను ఇంగ్లీష్లో. అడిగితే నాగాలాండ్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది, వాళ్ళు మనకు సమాధానం చెప్తారు వాళ్ళు. కానీ వీళ్ళు చెప్పలేకపోయారు. ఆ తర్వాత ఎవరు ఇంకొక అబ్బాయిని పిలిచారో అతను వచ్చాడు. అడిగితే అతను నన్ను మీరు సౌత్ నుంచి వచ్చారని అడిగాడు. అవును, సౌత్ నుంచి వచ్చాము, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్పాను. చెప్తే సెకండ్ ఇచ్చాడు. సార్ మీరు న్యూస్లో వినే ఉంటారు కదా, కొద్దిగా మాకు ఇక్కడ 2 తెగల మధ్యలో గొడవలు ఉన్నాయి, సో అందుకని మేము ఏంటంటే మా రక్షణ కోసం మేము చెక్ చేస్తాం సార్ అన్నాడు. ఓహో అలాగానే అనిన తర్వాత ఇంక మనం ఎక్కువ డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నైట్ టైము మొత్తం ఊరు సేనాపతిని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనమాట. అది 1వ క్లాస్లో మొత్తం అంతా రోడ్ అంతా బ్లాక్ చేసేసి టోటల్గా రాళ్ళు గిల్లి పెట్టుతున్నారు. ఇంకా మనం అక్కడ డిస్కస్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఓకే థ్యాంక్ యూ అన్నా అంటే వెంటనే అందరూ ఇచ్చి సెకండ్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాబాయ్ చెప్పారు, చెప్పిన తర్వాత వదిలేశారు. సో అక్కడి నుంచి వర్షం బాగా పడుతున్నాయి. వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రఖ్యాతమైన ఒక ఫోర్ట్ ఒకటి ఉంది, ఆ కోటకి వెళ్దాము. అక్కడ నుంచి మన యొక్క జర్నీ ఈరోజు స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.